నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ నుంచి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి డయాబెటీస్. అయితే ఈ డయాబెటీస్ని మనం మెయిన్గా మెటబాలిక్ డిజార్డర్ లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకు లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అంటూ ఉన్నానంటే, మెయిన్గా మనకి ఈ మధ్యకాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువైపోతూ ఉంది. అండ్ మనకి ఒక పదం అనేది మనం ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం, అదేంటంటే కౌచ్ పొటాటో అని చెప్పి. అంటే మనం సోఫాలకి అతుక్కుపోయి ఉంటున్నాము, బాడీ మూమెంట్ అనేది తగ్గిపోతూ ఉంది, బాడీ మొబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది, ఎక్సర్సైజెస్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి. సో మనం కొద్దిపాటి దూరానికి కూడా బండ్లను వాడుతూ ఉన్నాము, లేదా మనకి బైక్స్ అనో క్యాబ్స్ అనో ఆటోస్ అనో పట్టుకుంటూ ఉన్నాము. కాబట్టి వాకింగ్ అనేది, కాలి నడక అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ జనరేషన్లో. అందుకని ఈ జనరేషన్ ఎక్కువ మనకి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అనేది వింటూ ఉన్నాము. అయితే మరి డయాబెటీస్ చిన్న వయసులోనే చాలామందికి బికాస్ ఆఫ్ ది అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ అలాగే అన్హెల్దీ డైట్ వల్ల డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతూ ఉన్నారు. మరి ఏంటి, ఈజ్ ఇట్ రివర్సబుల్ అంటే డెఫినెట్లీ ఎస్. డయాబెటీస్ అనేది ఖచ్చితంగా అది రివర్సబులే, అంటే మళ్ళీ మనం నార్మల్ కండిషన్కి తీసుకురావచ్చు. బట్ ఎలా అంటే, చాలా రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు చాలామంది. ఒకసారి మెడిసిన్ వాడారు, స్టార్ట్ చేశారు అంటే అది లైఫ్ టైం వాడుకోవాలి అనే అపోహ చాలా మందిలో ఉంటూ ఉంటుంది. అయితే ఇవాళ ఆ అపోహని బ్రేక్ చేయడానికే మనం ఈ వీడియో తీస్తున్నాము. సో యూజువల్గా డయాబెటీస్ ఒకసారి అటాక్ అయిందంటే లైఫ్ టైం వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 to 2 months మనం కావాల్సిన మెడిసిన్స్ వాడుకొని లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్లీ డయాబెటీస్ నుంచి బయటపడచ్చు. అండ్ అలాగే డయాబెటీస్ని రివర్స్ చేసుకొని మన నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు. అయితే అలాంటి ఒక పాత్ ఇవాళ నేను మీ అందరికీ చూపించాలి, ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాను. అందులో ఒకటి మనకి డయారక్ష. అయితే ఈ జోయాస్ వారి డయారక్షకి స్పెషాలిటీ ఏంటి అంటే, ఇందులో మనకి న్యాచురల్గానే తిక్తక ద్రవ్యాస్ అనేది వాడుతూ ఉన్నారు. అయితే ఏంటి తిక్తక ద్రవ్యాస్ అంటే, ఆయుర్వేదలో పంచతిక్తాస్ అనేది మెన్షన్ చేశారు. ఈ పంచతిక్తాస్ మెయిన్గా టార్గెట్ దేని మీద చేస్తూ ఉంటుందంటే, ఫ్యాట్ టిష్యూ అంటే ఎడిపోజ్ మీద అండ్ అలాగే ఇన్సులిన్ మీద. సో ఎడిపోజ్ ఎప్పుడైతే మనకి యూజువల్గా షుగర్ వ్యాధి అంటే మనకి డయాబెటీస్ ఆయుర్వేదంలో ఏం చెప్పబడింది అంటే, మెయిన్గా ధాతు దృష్టి, అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ధాతుస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందులో ఫస్ట్ ధాతు మేధధాతు అని చెప్తూ ఉంటాము. అండ్ అలాగే దానిలో కఫం అనేది ఇన్వాల్వ్ అవడం వల్ల మనకి డయాబెటీస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో మేధధాతు అంటే ఇక్కడ మనకి అడిపోజ్ అనేది అర్థము. సో కొరిలేషన్ చేసుకుంటే మోడర్న్ కొరిలేషన్లో అడిపోజ్ టిష్యూ అని వస్తుంది. కాబట్టి అడిపోజ్ టిష్యూని టార్గెట్ చేసి వీళ్ళు పంచతిక్తక ద్రవ్యాస్ ఈ పర్టికులర్ డికాక్షన్లో వాడారు. కాబట్టి ఈ లిక్విడ్ మనకి డెఫినెట్గా ఈ సిరప్ అనేది మనకి నిజంగానే పేరుకు తగ్గట్టే డయాబెటీస్ నుంచి మనల్ని అందరినీ రక్షించడానికి ఇనాగ్రేషన్ చేశారు అని చెప్పొచ్చు. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, యూజువల్గా ఎంటీ స్టమక్ ఇస్తూ ఉంటాము ఏ డయాబెటిక్ మెడికేషన్ అయినా సరే. సో 2 spoons ఎంటీ స్టమక్ బిఫోర్ ఫుడ్, లైక్ 40 minutes బిఫోర్ ఫుడ్ మార్నింగ్ మనం తీసుకునే ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్లీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడమే కాకుండా మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి కూడా బయటపడవచ్చు. అండ్ అలాగే అన్హెల్దీ ఫ్యాట్ టిష్యూ, ఫ్యాట్ డిపాజిషన్ అనేది కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు.